హే హాయ్ హలో మై లవ్లీ గ్యాంగ్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా గ్యాప్ తర్వాత ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఏంటి ఎగ్జిబిషన్ చూపిస్తుంది పని లేకుండా, ఎవరు చూడలేదు అనుకుంటున్నారా? మీరైతే ఖచ్చితంగా పప్పులో కాలేశారు. నేను వచ్చింది ఎగ్జిబిషన్ ఇలాంటి ఎగ్జిబిషన్ కాదు, మన వైజాగ్ ఎక్స్పోలోని నరకం ఎలా ఉంటుందో కళ్ళారా చూపిస్తానంటే సరే ఒకసారి చూసేద్దాం. ఇంకా చాలా టైం ఉంది, బట్ చచ్చిన తర్వాత చూసేదన్నా బతుకున్నప్పుడే కొంచెం చూసి అమ్మో శిక్షలు ఎలా ఉంటాయని తప్పులు కాస్త తగ్గించేసుకుందామని వచ్చానమాట. ఇక్కడ ఏ తప్పుకి ఏ శిక్ష వేస్తారో క్లియర్గా చూపించారంట. ఎంట్రా బాబు ఫస్టే పుర్రు పెట్టేశారు. చాలా భయంగా ఇక్కడ అయితే మా పాప చాలా భయపడిపోయింది, నన్ను పట్టేసుకుంటుంది. సరే అయితే ధైర్యం చేసి లోపలికి అయితే వెళ్ళిపోయాను. వెళ్ళగానే యమధర్మరాజు హాయ్ చెప్పారు. మామూలుగా కాదు, ఏవో డైలాగులు పెద్ద పెద్ద డైలాగులే వేస్తున్నారు. అండ్ ఇక్కడైతే ఈ యమభట్రాలు అనుకుంటాను, బట్ చాలా బాగున్నారు, వింతగా ఉన్నారు మనుషులు, కానీ ఇంత రియలిస్టిక్గా ఉన్నారంటే ఇక్కడ అందరూ పాపుల లైన్ అనమాట. పాపాలు చేస్తే ఇలా లైన్ ఉంటుంది, మన పాపాలు బట్టి ఇక్కడ మనకి శిక్షలు పడుతూ ఉంటాయి. యాక్చువల్లీ ఇదంతా కూడా మనం ఇప్పుడు కోర్టులో మన తప్పులు ఎలా చెప్తామో ఆ టైప్లో అనమాట. ఓహో ఇలా ఉంటుందన్నమాట మొత్తంగా సెట్. అండ్ నేనైతే చాలా బాగుంది అనిపించింది, అందుకనే ఒక ఫోటో అయితే తీసేసుకొని సరే అయితే నరకంలో శిక్షలు లోపలికి వెళ్తే తెలుస్తాయి అన్నారు. వెళ్ళగానే చీకటిగా కొంచెం భయంకరంగా అనిపించింది. సో ఎంట్రన్స్లో ఏదో పెద్ద స్టోన్ కనిపించింది, చాలా స్కేరీగా ఉంది. సరే లోపలికి వెళ్తే ఏంటండి బాబు ఇక్కడ ముళ్ళ మీద మనుషులను పడుకోబెట్టేశారు. అమ్మో ఏం శిక్షలండి బాబు, స్టార్టింగే ఇంత భయంగా ఉంది. మా పిల్లలైతే అమ్మో ఇక్కడే భయపడిపోవడం స్టార్ట్ చేశారు. ఇంకా ముందు శిక్షలు చూస్తే వీళ్ళు మాకు ఇంకంతే చుక్కలే. సరే ధైర్యం చేసి కొంచెం ముందుకెళ్ళానండి. ఇంకా ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ మనుషుల్ని ఇంకా యానిమల్స్ లాగా ఇలా కట్టేసి బండిని నడిపిస్తున్నట్టుగా చాలా స్కేరీగా ఉంది కదా. అమ్మో ఇవేం శిక్షలు బాబోయ్. ఇక ముందు శిక్షలు కూడా చూద్దాం. మనుషులకి మధ్యలో ఇలా పెట్టి కోసేస్తున్నారండి, ఇటోకులు పరపర కోసేస్తున్నారు. అయ్యి బాబోయ్ ఏం శిక్షలండి బాబు. ఇవి చూడడం అంతా ఒక ఎత్తు అయితే వీటి నుంచి వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి చూసారు, నా గుండెల్లో మామూలుగా కాదు, భయంగా ఉంది. అండ్ రియలిస్టిక్గా ఉన్నాయండి ఇక్కడ మనుషులు ఇవన్నీ కూడా. అయినా ఇంత మంచి ఎగ్జిబిషన్ ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యానా అనిపించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ మా పాప అయితే భయపడిపోయింది. ఇక్కడ మనుషులను చూడండి కాల్ చేస్తున్నారు, అంటే ఇవేవో శిక్షలు అనమాట, మామూలుగా లేవు. ఇక్కడ ఏంటంటే పురుగులతో కరిపించడం, పాములతో కరిపించడం. అయ్యో ఇలా ఉంటాయా, ఇదేదో అంటే చర్మం ఊడిపోయేలా శిక్షలు అంట. ఇంత భయంకరమైన శిక్షలు ఉంటాయని తెలిసాక ఎవరైనా తప్పులు చేస్తారా? అందుకనే ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ లాగా ఇంత మంచి ఎక్స్పోన్ అయితే పెట్టడం జరిగింది. మనిషిని సగం మధ్యలో కట్ చేయడం, అయ్య బాబోయ్ పక్షులతో పొడిపించడం, ఇంత ఘోరంగా ఉంటాయా? నాకైతే చుక్కలు కనిపించింది, ఇదేదో మర్రిచెట్లా కనిపించింది. ఇక్కడికి ముఖాన్ని మొత్తం పురుగులు కరిచేస్తున్నట్టు కుంభిపాక వంట మనుషుల్ని నిండా. ఇక్కడ మా పాప అయితే ఏదో చదివించేస్తుంది మొత్తం. ఓహో ఈ శిక్షలు ఏంట్రా బాబు, ఎప్పుడు అయిపోతుందో అన్నట్టుగా ఉంది. వెళ్తున్న కొద్దీ శిక్షలు వస్తున్నాయి. ఇంకా మా పాప అయితే మామూలుగా నన్ను ఏడిపించలేదు. ఇక్కడ చూసి నేను భయపడుతున్నానంటే ఇంకా నా కూతురు ఇంకెంత భయపడిందో, ఇంకా నా మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నాను. అండ్ ఇంత భయంకరమైన సెట్లో మంచిగా అందమైన అప్సరసలు కూడా ఉన్నారంట. అందుకనే ధైర్యం చేసి ఆ స్వర్గలోకానికి వెళ్ళే వరకు ఈ శిక్షలన్నీ దాటుకొని వెళ్ళాలండి. నూనెలో వేపుతున్నారు, క్రొకడైల్స్తో తినిపించేస్తున్నారు. బాబోయ్ నరకంలో ఇంత ఘోరమైన శిక్షలు ఉంటాయా నిజంగా. ఇక్కడ ఏదో బండరాయి కనిపిస్తే ఆ బండరాయి మీద ఫొటోస్ కూడా తీసుకున్నాం మేమైతే. అండ్ ఫైనలీ నరకం నుంచి అయితే మేము బయటపడిపోయి ఇప్పుడైతే స్వర్గలోకానికి అయితే అడుగు పెట్టేసాం. స్వర్గలోకం అంటే ఎంత అందంగా ఉందంటే ఎంట్రెన్స్లోనే మనకి ఇంద్రుడు అలానే అప్సరస కూడా కనిపించింది. రంభ మేనక ఊర్వశిలో ఎవరనేది నాకు తెలియదు, కానీ అమ్మాయి అయితే చాలా బాగుంది. ఇటొకలు ఉన్నారు, మేబీ రంభ ఊర్వశి అనుకుంటాను. అండ్ థీమ్ అయితే అద్దరిపోయింది. బట్ నరకం అంత చూపించి స్వర్గం ఏంటి ఇంతే చూపించారు, కొంచెం డిసప్పాయింటెడ్. బట్ ఏనుగైతే నాకు చాలా నచ్చింది వచ్చి. అండ్ అక్కడి నుంచి ఇలా బయటికి రాగానే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందండి. హౌ రియలిస్టిక్గా ఉందంటే నాకు చూడగానే నమస్కారం చేయాలనిపించింది, అంత అందమైన విగ్రహం ఉంది. సో నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ మా పిల్లలు కూడా చాలా డివోషనల్గా ఫీల్ అయ్యి 2 స్నాప్స్ అయితే తీసేసుకున్నాం. అండ్ వెంకటేశ్వర స్వామికి బాధలన్నీ చెప్పేసి బాబోయ్ తప్పులు చేస్తే క్షమించు స్వామి అని చెప్పి చక్కగా షాపింగ్ చేద్దామని ఇప్పుడు మళ్ళీ ఎగ్జిబిషన్ లోపలికి అయితే వచ్చాం. మళ్ళీ బెలూన్స్తో ఆడుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి ఇంకేమైనా తినే స్నాక్స్ ఏమైనా ఉంటే అవి తినేసి మనం చక్కగా ఇంటికి అయితే వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఇక్కడ మా లితిక్షమ్మ ఫేవరెట్ జంపింగ్ ర్యాక్ ఉందన్నమాట. ఇంకా మామూలుగా గెంతలేదు, పొట్టలో నొప్పి వచ్చే వరకు గెంతింది. అండ్ ఇక్కడ మా చిన్నోడైతే కొన్ని కార్లు అవి ఎక్కాడనమాట. అండ్ బాగా ఎంజాయ్ చేసాం. ఫైనలీ నాకైతే ఈ ఎగ్జిబిషన్ అయితే చాలా నచ్చింది.
చాలా మందికి చెప్తున్నాను, మస్ట్ సీ. ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా చూడండి. మన వైజాగ్ ఎక్స్పో చిన్న వాల్టర్ అవుట్ గేట్లో ఉంది. సో ఎక్కడ మిస్ కాకుండా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.